మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. 32 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 9 చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించాయి. పలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. నల్గొండ జిల్లాలో ఏకపక్షంగా కాంగ్రెస్కు ఓటర్ల మద్దతు తెలిపారు. నందికొండ, చిట్యాల, హాలియా, చండూరు, దేవరకొండ మున్సిపాలిటీలను కాంగ్రెస్ చేజిక్కించుకుంది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఇక సంగారెడ్డి జిల్లాలో కారు పార్టీ దూసుకుపోతోంది. ఇంద్రేశం, గుమ్మడిదల, గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలిచింది. ఇక కోహీర్ మున్సిపాలిటీలో మాత్రం కాంగ్రెస్ గెలుపొందింది. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాల్లో మొత్తం 5 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. చిట్యాల, హాలియా, చండూరు, నందికొండ, దేవరకొండ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నువ్వనే అన్నట్టుగా ఫలితాలు వస్తున్నాయి. చొప్పదండి మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్కు మద్దతు తెలిపారు ఓటర్లు. గడ్డపోతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అలాగే కోహీర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇంద్రేశం మున్సిపాలిటీ బీఆర్ఎస్ పరంగా అయింది. ఇక కాంగ్రెస్ గెలుపొందిన స్థానాలు ఒకసారి చూస్తే ఉమ్మడి నల్గొండలోని చిట్యాల, దేవరకొండ, హాలియా, దేవరకద్ర, చండూరు, నందికొండ, సూర్యాపేట, హుజూర్ నగర్, కోదాడ, నేరేడుచర్ల. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో కోహీర్, సదాశివపేట, నారాయణఖేడ్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అశ్వారావుపేట, ఇల్లందు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నాగర్ కర్నూలు, కొల్లాపూర్, మక్తల్, భూత్పూర్, కొడంగల్. ఇక ఉమ్మడి నిజామాబాద్లో బాన్సువాడ, కామారెడ్డి, బిచ్కుంద, బింగల్. అలాగే ఉమ్మడి కరీంనగర్లో చొప్పదండి, మంతని, పెద్దపల్లి, హుజూరాబాద్, ధర్మపురి, సుల్తానాబాద్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, మరిపెడ కాంగ్రెస్ వశమయ్యాయి. ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్కి గట్టి పోటీ ఇస్తోంది బీఆర్ఎస్. ఆద్యంతం ఉత్కంఠగా సాగుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో గడ్డపోతారం, గుమ్మడిదల, ఇంద్రేశం, ఇబ్రహీంపట్నం, కేసముద్రం, ఐజా, తొర్రూరు, తిరుమలగిరి, ఇస్నాపూర్లో బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగరేసింది. ఇక ఖమ్మంకు సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సైదులు ఉన్నారు. సైదులు, ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి పూర్తి ఫలితాలు ఏంటి? ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో కొంత కాంగ్రెస్ మార్క్ కనిపిస్తోంది కదా, ఇక వేరే చోట బీఆర్ఎస్ ఏమైనా ముందంజలో ఉందా? పూర్తి అప్డేట్స్ ఏంటి? సతీష్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్కి సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతుంది. వారు వన్ సైడ్గా అన్నచందంగా కాంగ్రెస్ తన హవాను కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. మధిర నియోజకవర్గానికి అంటే మధిర మున్సిపాలిటీకి సంబంధించి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర మున్సిపాలిటీలో మొత్తం వన్ సైడ్గా కాంగ్రెస్ విజయం సాధించిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం 22 వార్డులకు సంబంధించి కూడా ఇప్పటికే 13 వార్డులకు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ గెలిచింది. అదేవిధంగా బీఆర్ఎస్ అక్కడ ఖాతా కూడా తెరవని పరిస్థితి కనిపిస్తుంది. వైరాకు సంబంధించిన వైరా మున్సిపాలిటీలో కూడా 20 వార్డులో ఇప్పటి వరకు కాంగ్రెస్, మిత్రపక్షంగా ఉన్న సిపిఎం, ఇండిపెండెంట్ మొత్తం కలిపి కూడా వన్ సైడ్గా కాంగ్రెస్ 12 స్థానాలను, సిపిఎం ఒక స్థానాన్ని, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో విజయం సాధించిన పరిస్థితి ఉంది. అశ్వరావుపేటలో అయితే కీలకంగా చెప్పుకోవచ్చు. మొత్తం 22 వార్డులు ఉంటే 17 వార్డులు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ 2, అక్కడ బీజేపీ బోని కొట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఏజెన్సీ ప్రాంతమైనటువంటి అశ్వరావుపేట ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతంలో బీజేపీ ఒక వార్డు గెలుచుకుంది. దీంతో బీజేపీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే బోని కొట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఇల్లందు మున్సిపాలిటీకి సంబంధించి 24 వార్డులు ఉంటే దాంట్లో కూడా కాంగ్రెస్ ఇప్పటికే 13 వార్డులు, బీఆర్ఎస్ 2 గెలుపొందిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ ఇల్లందులో ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నటువంటి అభ్యర్థి పైన ట్రాన్స్జెండర్ సారయ్య 13 వార్డుకు సంబంధించి కూడా విజయం సాధించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కల్లూరుకు సంబంధించి కూడా ఇక్కడ కల్లూరు అనేది రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత ప్రాంతం. దానికి సంబంధించి కూడా మొత్తం 20 వార్డులు ఉంటే కాంగ్రెస్ ఇప్పటికే 8 వార్డులలో కూడా విజయం సాధించింది. బీఆర్ఎస్ కేవలం 3 స్థానాలనే కైవసం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సత్తుపల్లికి సంబంధించి కూడా కీలకమైనటువంటిది. అంటే సత్తుపల్లికి సంబంధించి మొత్తం 23 వార్డులు ఉంటే కాంగ్రెస్కి సంబంధించి ఇప్పటికే 8 వార్డులు, బీఆర్ఎస్కి సంబంధించి 3 వార్డులు గెలిచిన పరిస్థితి ఉంది. కొంత హోరాహోరీ అన్న చందంగా సత్తుపల్లిలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కానీ విజయం మాత్రం తమదే అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించి. ఏదులాపురం మున్సిపాలిటీ, ఇది కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాలేరు నియోజకవర్గంలోనే ఉన్నటువంటి మున్సిపాలిటీ. 32 వార్డులు కూడా ఉన్నటువంటి పెద్ద మున్సిపాలిటీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 32 వార్డులు
వార్డులు ఉన్నటువంటి మున్సిపాలిటీ కాబట్టి ఇక్కడ ఇప్పటికే కాంగ్రెస్ 14 స్థానాల్లోనూ సిపిఎం 2 స్వతంత్ర అభ్యర్థులు ఒకళ్ళు ఇప్పటికే కాంగ్రెస్కు సంబంధించి ఒక తెల్దారపల్లిలో ఏకాగ్రీవం కావడంతో మొత్తంగా కాంగ్రెస్ కూడా ఏదులాపురం మున్సిపాలిటీ కైవసం అయిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం 7 మున్సిపాలిటీలలో కీలకంగా 6 మున్సిపాలిటీలు కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. గతంలో 2020కి సంబంధించి మనం ఒకసారి పరిశీలిస్తే మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్న పరిస్థితి లేదు. ఈసారి మాత్రం ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మంత్రులు పనిచేసిన పరిస్థితి ఉంది. అశ్వరాపేటకు సంబంధించి కూడా క్లీన్ స్విప్గా 17 వార్డులు కూడా కైవసం చేసుకున్న పరిస్థితి. మొత్తంగా ఇటు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళు ముగ్గురు కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారాన్ని కొనసాగించారు. ఈ 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లడం, పట్టణ ప్రజలు మొత్తం కూడా వన్ సైడ్గా చేసి ఓటర్లు తిరిపి కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కొత్తగూడెం మున్సిపాలిటీని మన కార్పొరేషన్కి చూసుకున్నట్లయితే 60 డివిజన్లకు సంబంధించి ఇంకా ఫలితాలు వెలువడాల్సింది. పోస్టల్ బ్యాలెట్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొత్తం కూడా ఓటర్లు కూడా తీర్పిచ్చిన పోస్టల్ బ్యాలెట్లో కూడా ఎక్కువ స్థానాల్లో కూడా ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన పరిస్థితి అవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే మనం ఇక్కడ చెప్పుకోవడానికి ఏదులాపురం మున్సిపాలిటీ ముందు ఏదులాపురం మేజర్ పంచాయతీ, ఇక్కడ సిపిఐ ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు సిపిఐ ఎక్కడ కూడా ఖాతా తెరవని పరిస్థితి ఉంది. అదేవిధంగా మొత్తంగా అటు బీజేపీ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మధిరలో టీడీపీకి సంబంధించిన అభ్యర్థి కూడా విజయం సాధించిన పరిస్థితి ఉంది. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ తన హవాని కొనసాగిస్తుంది. ఈ ఎన్నికల్లో అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా అయితే గ్రామీణ ప్రాంత ప్రజలు పట్టం కట్టారో పట్టణ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. దీంతో కాంగ్రెస్ తనదైన శైలిలో కూడా దూకుడు పెంచిందని కూడా చెప్పుకోవచ్చు. కార్పొరేషన్ కూడా ఈజీగా తామే గెలుస్తామని కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఎన్నికలకు సంబంధించిన ప్రచారాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన భుజస్కంధాలపై వేసుకొని మొత్తం ఆ 7 మున్సిపాలిటీల్లో కూడా తీవ్రంగా ప్రచారం కొనసాగించిన పరిస్థితి ఉంది. సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, రాజకీయ పార్టీలతో ఉన్న పొత్తులకు సంబంధించిన అంశాలు కావచ్చు, వీటన్నిటినిగా సింగిల్గా లీడ్ చేసిన పరిస్థితి. క్రెడిట్ అంతా కూడా తనకే వస్తుందని కూడా ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ తనదైన శైలిలో విజయాన్ని సాధిస్తుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా తన ఖాతాను తెరవడం, బీఆర్ఎస్ ఒక్కచోట కూడా ఖాతా తెరవని పరిస్థితి, విజయం సాధిస్తుందనే ధీమా కూడా లేదు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కావచ్చు, వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యులు, తాతా మధు ఎమ్మెల్సీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వీరంతా వైరా మున్సిపాలిటీని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేసినప్పుడు కేవలం 2 వార్డులకే పరిమితమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ హస్తగతం అయిందని కూడా చెప్పుకోవచ్చు. రైట్ సైదులో మనం చూస్తున్నాం. అటు ఖమ్మంలో కాంగ్రెస్ ఒక రకంగా వారు వన్ సైడ్ అన్నట్టుగానే ఫలితాలు వస్తున్నాయి. ఇంకా లెఫ్ట్ పార్టీసు బోని తెరవలేదు. అలాగే కాంగ్రెస్ మద్దతుతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించారు ఒక వార్డులో. మా ప్రతినిధి సైదులు అందిస్తున్న అప్డేట్స్ బట్టి తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ మనం చూస్తే ఓవరాల్గా మొత్తం ఇప్పటివరకు ఫలితాల్లో మొత్తం వార్డ్స్ పరంగా మనం చూస్తున్నప్పుడు 2582 వార్డులకు గాను 1435 వార్డులకు సంబంధించిన రిజల్ట్స్ అయితే వచ్చాయి. కాంగ్రెస్ 831 వార్డులు గెలుచుకుంది, 821. అలాగే బీఆర్ఎస్ 396, బీజేపీ 110, ఇతరులు 108 స్థానాల్లో గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఫలితాలపై మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు పిసిసి ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ గారు. భారతీయ జనతా పార్టీ పెర్ఫార్మెన్స్పై మీ స్పందన ఏంటి? ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ ఒక్క బోని కూడా తెరవని పరిస్థితి కనిపిస్తోంది మున్సిపాలిటీల పరంగా. ఇంకా ఫార్వర్డ్ బ్లాక్ వడ్డేపల్లిలో కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కొంత పోటీ కంటిన్యూ అవుతోంది. అంటే అంతకుముందు లోక్సభ ఎన్నికలు, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలు ఏ విధంగా చూసుకున్నా కొంత భారతీయ జనతా పార్టీ పెర్ఫార్మెన్స్ పెరిగింది, పర్సంటేజ్ ఆఫ్ ఓటు పెరిగింది. కానీ ఆ తర్వాత జరిగిన బై ఎలక్షన్స్లో కానీ, తర్వాత మొన్న జరిగిన లోకల్ బాడీస్లో కానీ మళ్ళీ ఎందుకు కొంత వెనకబడుతున్నట్టు వాతావరణం క్రియేట్ అవుతుంది. ఇప్పుడు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఫలితాలు ఉండకపోవడానికి కారణం ఏంటి? సతీష్ నమస్తే, మీకు అందరికి కూడా ప్యానల్ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. నమస్తే. ఒక 2-3 విషయాలు చెప్పాడు మన సైదులు, మన ప్రతినిధి సైదులు చాలా స్పష్టంగా అక్కడ ఉన్న మంత్రులు భుజస్కంధాలపై వేసుకొని వాళ్ళ అన్ని రకాల శాయశక్తులు వాడి పార్టీ పట్టు నిలబెట్టుకోగలిగారు అనే విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. మొదటిది 2 విషయాలు సైదులు తీసుకున్నట్టు చెప్పిన విషయాలు కావచ్చు, ఇంతకు మీరు మాట్లాడిన దాంట్లో కూడా ఖమ్మం, నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి
మీరు రిజల్ట్ ఇప్పటిదాకా చాలా స్పష్టత వచ్చింది. ఇంకా మీరు ఉత్తర తెలంగాణకు సంబంధించి మాకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కానీ లేకపోతే కరీంనగర్ జిల్లాకు సంబంధించి కానీ అట్లాంటివి ఏం రాలేదు ఇప్పటిదాకా. అయితే వాస్తవం ఒకటి ఏంటంటే ఇది లోకల్ వార్డ్ ఎలక్షన్స్, ఎవరు ఒప్పుకోకపోయినా లోకల్ వార్డ్ ఎలక్షన్ లో మంత్రులు, లోకల్ గా ఉన్న మంత్రులు ఏమంటారు, మేము ఉన్నాం కాబట్టి మీకు ఏమైనా ఏం చేసినా మేమే చేయాలి కదా అని అనుకుంటారు. సో లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే ఓటర్లు కూడా లోకల్ బాడీ ఇక్కడ ఇదే ఇప్పుడు ఓటేస్తే మళ్ళీ ప్రధానమంత్రికో లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రికో ఇష్యూ ప్రభావం కాదు కదా అని ఒక భావన కొంతమందిలో ఉంటుంది. ఇంకొంతమంది సరే ఇక్కడ లోకల్ గా వీళ్ళు ఉన్నారు వీళ్ళు చేస్తారేమో అన్న భావనతో కూడా ఓటేషన్ నేను కాదనట్లేదు. కాకపోతే ఒకటి మీరు బీజేపీ ప్రభావం గురించి చెప్పారు. మేము ఈ ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిజానికి మేము పూర్తిగా అక్కడ గతం నుంచి కూడా మేము లేని పరిస్థితుల్లో ఈ రోజు మేము బోని కొట్టగలిగాం. సైదులే చెప్పింది ఇంతకు ముందు ఏమి లేని దగ్గర ఒక దగ్గర బోని కొట్టారు. చుట్టుపక్కల మా ప్రతినిధులు గెలిచారు, వార్డు మెంబర్స్ గెలిచారు. మేము మున్సిపాలిటీ కైవసం చేసుకోకపోవచ్చు, కానీ చాలా చోట్ల మేము ఇంతకు ముందు ఏమీ లేదన్న దగ్గర మేము వాళ్ళందరూ కూడా మా వార్డు మెంబర్స్ గెలుస్తున్నారు. తర్వాత మీకు నెక్స్ట్ ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత ఇప్పుడు 12 తర్వాత వచ్చేటువంటి రిజల్ట్స్ చూడండి, అవన్నీ మా వైపు ఉంటాయి. ఎందుకంటే మీకు నిర్మల్ నుంచి కానీ లేకపోతే ఆదిలాబాద్ నుంచి కానీ లేకపోతే బైసా నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా మీకు ఇంకా రిజల్ట్స్ బయటికి స్పష్టంగా వస్తలేవు. కరీంనగర్ కార్పొరేషన్ నుంచి, నిజామాబాద్ కార్పొరేషన్ నుంచి కూడా ఏం వస్తలేవు. ఖచ్చితంగా ఇటువైపు ఉంది. ఉత్తర తెలంగాణలో ఖచ్చితంగా మేము మా ప్రభావం చూపిస్తాం. ఈస్ట్ లో తర్వాత సౌత్ తెలంగాణలో కొద్దిగా బలహీనంగా ఉన్న మాట వాస్తవం. ఖచ్చితంగా అయినా కూడా మేము మీరు ఆశ్చర్యమవుతారు, భక్తుల్లో నారాయణపేట జిల్లాలో ఓవరాల్ గా నారాయణపేట జిల్లాలో అన్ని చోట్ల కూడా మాకు మంచి ఇది వచ్చినాయి. మేము మున్సిపాలిటీ కైవసం చేసుకునే స్థాయిలో లేము, కానీ నారాయణపేట జిల్లాలో కానివ్వండి లేకపోతే గద్వాల జిల్లాలో కానీ మేము అన్ని చోట్ల కూడా ఉన్నాం. ఒకటి వాళ్ళ ప్రభుత్వం ఉండడము, రెండోది మంత్రులందరూ కూడా వాళ్ళు చాలా ఏమంటారు అన్ని రకాలుగా తన మన దేయాలు కాదు సామతాన దండోపాయాలు ఉపయోగించారు. మొన్న మీరు భక్తులను చూశారు, నువ్వు విడ్రా చేసుకోమంటే చేసుకోలేదు, నీ సంగతి చూస్తాం, గెలిచేతరా నీ సంగతి చూస్తామంటే పాపం ఒక ఎరుకలి ఎస్టీ, జనరల్ గా ఎస్టీల్లో ఎరుకలి వాళ్ళు రాజకీయంగా బయటకు వచ్చుడే తక్కువ. ఎస్టీలు అంటే మనకు తెలుసు, మన లంబాడ సామాజిక వర్గం, గోండు లేదా కోయ వస్తారు. కానీ ఎరుకలి సామాజిక వర్గం రాజకీయంగా రావడమే తక్కువ. అంటే ఆయన అట్లాంటి ఒక వ్యక్తిని వెతికి మేము ఒక చురుకైనటువంటి మహాదేవప్పని పెడితే ఆయన బెదిరించి చివరికి ఆయన ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి పురిగొల్పినారు. అంటే వాళ్ళ మంత్రుల ప్రభావం ఏ వరకు ఉంది అని చెప్తున్నాను. సైదులు కేవలం మన మంత్రులు భుజస్కంధాల మీద వేసుకొని చేశారని చెప్పాడు. దాని వెనుక ఉన్నటువంటి ఇంకొక అంతర్యం రెండోది నేను చెప్తున్నా. మంత్రులు ఏ స్థాయిలో చేశారనేది, ఒకటి డబ్బు, రెండోది వేధింపు, ఇవన్నీ చేశారు. కాబట్టి ఆ ప్రభావం ఉంది, అట్లని లేదు. మేము ఖచ్చితంగా బీజేపీ మేము అన్ని మున్సిపాలిటీ కైవసం చేసే 8 అసెంబ్లీ స్థానాలు 8 ఎంపీలు గెలుచుకున్న తర్వాత మేమే ప్రత్యామ్నాయంగా ఎదగబోతున్నాము, నెక్స్ట్ కాంగ్రెస్ కు పోటీ ఇచ్చేది మేమే అని భారతీయ జనతా పార్టీ నేతలు అందరూ మాట్లాడారు. కానీ ఇప్పుడు పరిస్థితి నేను అదే అంటున్నా. మళ్ళీ ఇప్పుడు కూడా బీఆర్ఎస్ కరెక్టే, అంటే యాక్చువల్గా బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ పార్టీదే పైచేయి అయింది. కొంత బీఆర్ఎస్ కొన్ని చోట్ల పెర్ఫార్మెన్స్ చేస్తుంది. కార్పొరేషన్లో మీ పరిస్థితి కొంత బాగా ఉంది, నేను కాదనటం లేదు. బట్ వేరాజ్ భారతీయ జనతా పార్టీ ఇంకా మళ్ళీ అదే 3వ స్థానం, గతంలో ఉన్నట్టుగా అదే తరహా ఫలితాలు రావటం అనేది గుర్తించదగ్గది కాదా? సతీష్, మున్సిపాలిటీలు మీరు చూశారు, చాలా మున్సిపాలిటీలు ఇవన్నీ కూడా నగర పంచాయతీలుగా ఉన్నటువంటి నగర పంచాయతీలని మున్సిపాలిటీ చేశారు కదా ప్రభుత్వం, మీరు చూశారు. సో అక్కడంతా కూడా చాలా చోట్ల కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ ప్రభావం ఉన్నమాట వాస్తవం. మీరు కార్పొరేషన్ విషయానికి వచ్చినట్టయితే మీరు ఇప్పుడు నిజామాబాద్ కరీంనగర్ రానివ్వండి తెలుస్తుంది మీకు, మిగతా మంచిర్యాల కూడా రాని తెలుస్తుంది. ఖచ్చితంగా కార్పొరేషన్ లో మేము బలంగానే ఉన్నాం, బలంగా మా ప్రభావం చూపిస్తాం. మిగతా చోట్ల కూడా మేము ఏమీ లేదు అని అన్నటువంటి చోట్ల కూడా ఈరోజు మేము బోడి కొట్టాం. మా నారాయణఖేడ్ లో గత చరిత్రలో మాకు బీజేపీ కౌన్సిలర్ లేడు నా కాన్సెప్ట్ లో, ఒకటి గెలిచాడు, ఒకటే కావచ్చు, కానీ ఇక్కడ బోని కొట్టామని చెప్తున్నాను. ఇంకా చాలా చోట్ల 5-10 ఓట్లతో మాకు అభ్యర్థులు ఓడిపోయారు. నారాయణఖేడ్ లోనే కేవలం ఒక 10 ఓట్లతో ఇంకొక మా బీజేపీ అభ్యర్థి ఓడిపోయాడు నా దగ్గర. సో 5-10 ఓట్లతో చాలా చోట్ల ఓడిపోయారు. ఇప్పుడు ఖానాపూర్ నుంచి మాట్లాడుతుంటే కూడా 2 అభ్యర్థులు 5 and 4 ఓట్లతో మా బీజేపీ అభ్యర్థులు మాకు చేజారిపోయింది, 4-5 ఓట్లతో. సో నార్త్ తెలంగాణలో ఖచ్చితంగా ఉంటాం. ఒకటి, రెండోది ఇది రాష్ట్ర రాజకీయాల్ని తర్వాత దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఎలక్షన్ కాదు అని కూడా ఓటర్ భావించుంటారు. అందుకే చాలా మంత్రులు లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర వాళ్ళ ప్రభావం కొంత చూపించిండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, చరణ్ కౌశిక్ గారు ఏం చెప్తారు సార్ ఫలితాల మీద? సరే, కాంగ్రెస్ పార్టీదే పైచేయి అయ్యింది, కానీ మీరన్నట్టుగా 100 మార్కు మేము టచ్ చేస్తామన్న పరిస్థితి ఇంకా కనిపించడం లేదు. కొంత బీఆర్ఎస్ పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది, చాలా చోట్ల బీఆర్ఎస్ నుంచి గట్టిపోటీ ఉంది, కొన్ని చోట్ల
భారతీయ జనతా పార్టీ పోటీ ఇస్తుంది? సార్ ఇక్కడ 2026లో జరిగే మున్సిపల్ ఎలక్షన్లు వేరు, 2020లో జరిగిన మున్సిపల్ ఎలక్షన్లు వేరు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ సంబంధించి మాకు ఎమ్మెల్యేలు ఉన్నదే 6 మంది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి సరే 37 మందిలో ఇద్దరు అడిగి పోయిన 35, 25 మందికి తక్కువ కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు. పడాన్ చెరువుకు సంబంధించిన ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చారు, అంటే 26 మంది వాళ్ళకి ఎమ్మెల్సీలు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ చూస్తే. ఇక భారతీయ జనతా పార్టీకి వస్తే 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు. ఆనాడు 2020లో ఆ పరిస్థితి ఏ పార్టీ లేదు, బీఆర్ఎస్ పార్టీ తప్ప. కాంగ్రెస్ పార్టీకి 6 మంది ఉన్నారు, బీజేపీ నుంచి ఒక్కలే ఉన్నారు. ఎంపీలకు సంబంధించి వాళ్ళకు 4 ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి 3 ఉండే. కాబట్టి ఆ రోజు పరిస్థితి ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి 81% వచ్చినాయంటే ఆనాడు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకొని ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం ఆనాడు జరిగింది. కానీ ఈనాడు ప్రతిపక్షాలు చాలా బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల విషయం తీసుకున్నా, ఎంపీల విషయం తీసుకున్నా కూడా 8 కాంగ్రెస్ కుంటే భారతీయ జనతా పార్టీ 8 మంది ఉన్నారు. ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మనం స్వతహాగా 66 మంది ఉంటే మిగతా సభ్యులతో కూడా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించి లేకపోతే మిగతా సభ్యులు ఉన్న పరిస్థితి మనం చూసినాం. కాబట్టి 2020లో పరిస్థితి వేరు, 2026లో పరిస్థితి వేరు. ఇంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రం ముక్కోన పోటీ కొన్ని మున్సిపాలిటీలు జరిగింది, కొన్ని మున్సిపాలిటీలలో 2 పార్టీల మధ్య పోటీ జరిగింది. అదే కాకుండా ఇక్కడ చాలా భిన్నంగా చూస్తా ఉన్నారు. జనసేన కూడా నేరడియల్ల లాంటి ప్రాంతంలో గెలిచిన పరిస్థితి. అదే కాకుండా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఒడ్డేపల్లి, అల్లంపూర్ సంబంధించి అక్కడ గెలిచిన పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ఖమ్మంలో లేదని కూడా అసరాపల్లిలో ఒక ఖమ్మంలో ఒక కౌన్సిలర్ గెలిచిన పరిస్థితి. టీడీపీ మధురలో గెలిచిన పరిస్థితి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఈసారి అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్లు గెలిచిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేము భావించినామో 75% పైగా గెలుస్తామని చెప్పి మేము భావించినాం. ఖచ్చితంగా 75% పైగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. అదే కాకుండా 7 కార్పొరేషన్ ఉంటే 5 కార్పొరేషన్ మేము సునాయాసం గెలుస్తా ఉన్నాం. నిజామాబాద్, కరీంనగర్ సంబంధించి అక్కడ హంగొచ్చే అవకాశం కనపడతా ఉంది. ఆ దిశ కూడా ఫలితాలు కూడా ఆ విధంగా ఉన్నది. ఖచ్చితంగా ఏదేమైనప్పుడు కూడా మేమేవైతే ఎమ్మెల్యే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో ఫలితాలు వచ్చినాయో అదే ఫలితాలు కూడా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కూడా రిపీట్ కాబోతా ఉంది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతా ఉన్నాయి. అదే కాకుండా 2020లో 80 ఏకగ్రీవాలు జరిగాయి. అందులో బీఆర్ఎస్ పార్టీ 77, ఎంఐఎం పార్టీ 3, మొత్తం 80. ఈ రోజు ఏకగ్రీవాలు ఓన్లీ 12 మాత్రం జరిగినాయి. అందులో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 2. చాలా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగినాయి. అదే కాకుండా చాలా పారదర్శకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసింది చెప్తూనే తెలంగాణ రాష్ట్రంలో మాకు అవకాశం ఏంటి, 9 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ కి ఇచ్చారు, 12 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు, మాకు ఒక అవకాశం అని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రజలు రిక్వెస్ట్ చేసినాం. ఆ దిశగా తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చాలా పారదర్శకంగా అధికార దర్పాన్ని ఉపయోగించే ఉద్దేశం లేకుండానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ నిర్వహించే ప్రయత్నంలో ఎక్కడ కూడా చిన్న పొరపాట్లు చేయకుండా ఎలక్షన్ కమిషన్ సహకరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందు పోయింది. దానిలో భాగంగా చాలా పారదర్శకంగా ఎలక్షన్ జరిగినాయి. దానిలో కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అనుకున్న విధంగానే కాంగ్రెస్ పార్టీకి ఫలితాలు వచ్చినట్టు మేము భావిస్తా ఉన్నాం. ఏదేమైనప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా ఇక్కడ చాలా స్పష్టంగా ఓటర్లు ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసిరు. అదే కాకుండా చాలా అధికార దర్పాన్ని గతంలో ఉపయోగించారు, ఇప్పుడు కూడా ఉపయోగించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసింది. భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారం ఉంటే తెలంగాణకి ఏం చేయలేని విషయాన్ని తెలంగాణ ప్రజలు కూడా గ్రహించారు. కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. 8 ఎంపీలలో 7 ఎంపీలలో కూడా ఎలక్షన్ జరుగుతా ఉంది. ఈటల రాజేందర్ గారు సంబంధించి మేడ్చల్ జిల్లాలో 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. అదేవిధంగా విశ్వేశ్వరరెడ్డి గారు కావచ్చు, నగేష్ గారు కావచ్చు, డికే అన్న గారు కావచ్చు, తర్వాత అరవింద్ గారు కావచ్చు, రఘునందరావు గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, వీళ్ళందరూ ఉన్న కాడ కావచ్చు 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే 7 మంది ఎమ్మెల్యేలు బయట ఎలక్షన్ జరుగుతా ఉంది. 3 ఎమ్మెల్సీ ఉంటే 3 ఎమ్మెల్సీ దగ్గర ఎలక్షన్ జరుగుతా ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీకి నాయకులు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి నాయకులు ఉన్నారు. 2020లో భారతీయ జనతా పార్టీకి నాయకులు లేరు, కాంగ్రెస్ పార్టీకి లీడర్ లేకుండా చేసిన పరిస్థితి మనం చూసినాం. ఆనాడికి నాకు ఈ సమానం చాలా ఫరక్ ఉంది. అదే కాకుండా ఆనాడు ఇంత ప్రజాస్వామ్యబద్ధమైన ఎలక్షన్ జరగలేదు, చాలా డెమోక్రటిక్ ఈసారి తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ జరిగినాయి. అది కాకుండా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మున్సిపల్ కౌన్సిలర్, కార్పొరేట్ గెలుసులు చాలా సంతోషం. అదే కాకుండా ఖచ్చితంగా చివరి ఫలితం వచ్చేవారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 70% పైగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అనుకున్న విధంగానే మున్సిపల్ ఎలక్షన్ల ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నమాట వాస్తవం. రైట్. ప్రస్తుతం మా రిపోర్టర్ ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, ఫలితాలపై కాంగ్రెస్ శ్రేణుల స్పందన ఏంటి? ప్రధానంగా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ముందు వరకు కూడా
ఇంకా రేవంత్ రెడ్డి మెడపై కత్తుంది, ఇంకా రేవంత్ రెడ్డి నాయకత్వంకి సంబంధించి ఇది విషమ పరీక్ష, ఇలాంటి రకరకాల చర్చలు జరిగాయి. కానీ బట్ వేరేజ్ ఇప్పుడు పరిస్థితి మనం చూస్తున్నప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్, ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఈ ఫలితాలు అనేవి కొంత ప్లస్ అవుతాయా తిరుపతిచారి? ప్రధానంగా తెలంగాణలో జరిగిన ఇటు మున్సిపల్ ఎన్నికలు కానీ, గతంలో జరిగిన జూబ్లీహిల్స్ బైపోల్ కానీ, అదేవిధంగా ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ 3 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన సత్తాను చాటుకుంది. జూబ్లీహిల్స్లో అయితే భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఇక అటు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా 66% దాదాపు గెలుపొంది అనేక గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు అదేవిధంగా సర్పంచ్ స్థానాలను గెలుచుకొని కాంగ్రెస్ తన హవాను చాటింది. అదేవిధంగా ఈసారి హస్తం గుర్తు మరోసారి మున్సిపల్ ఎన్నికల్లో కూడా దాదాపు 50 పైగా శాతం వార్డుల్లో గెలుచుకుంటూ ముందుకు వెళ్తోంది. ఒకవైపు సత్తా చాటుతోంది. ఇప్పటికే 500 వార్డులకు సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. ఆ ఫలితాల్లో దాదాపు 250 పైగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ముందుకు సాగుతోంది. ఇక 150 స్థానాల్లో రెండవ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించి ఉంది. అదేవిధంగా 40 స్థానాల్లో సుమారు బీజేపీ గెలుచుకుంది. ఇతరులు కూడా 35 స్థానాల్లో గెలుచుకున్నారు. అయితే ఇది అధికారికంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే మొత్తంగా ఓవరాల్గా మనం పరిశీలిస్తే ఈరోజు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 116 మున్సిపాలిటీలు అదేవిధంగా 7 కార్పొరేషన్లు 2981 వార్డులకు సంబంధించిన పోలింగ్ ముగిసి ఈరోజు కౌంటింగ్ జరుగుతున్న సందర్భంలో ఫలితాలు మాత్రం కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నాయి. 50% పైగా ఫలితాలు కాంగ్రెస్ పార్టీని వచ్చాయి. అయితే ఇంకా వరంగల్ అదేవిధంగా నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో హవా కొనసాగిస్తుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొంత బీఆర్ఎస్ పట్టు సాధిస్తుంది. సంగారెడ్డిలో కూడా కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ పైచేయి సాధిస్తుంది. అయినప్పటికీ మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికార ప్రభుత్వం ఉండడం, అధికార పార్టీ కావడంతో కాంగ్రెస్ కొంత మెజార్టీ స్థానంలో గెలుపొందిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటివరకు సీఎంపై అంటే కాంగ్రెస్ హైకమాండ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉన్న అభిప్రాయానికి ఈరోజు ఫలితాలు మాత్రం ఆయనపై కొంచెం పాజిటివ్గా సానుకూల దృక్పథాన్ని కల్పించే అవకాశాలు ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈరోజు జరుగుతున్న కౌంటింగ్లో ఇటు మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ హవా చాటుతోంది. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున గెలుచుకుంటోంది స్థానాలను. దీంతో కాంగ్రెస్ పార్టీ తన ప్రభంజనాన్ని మరోసారి చాటుకుంటోంది. ఇప్పటికే నిన్న కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ ఇంకో 10 ఏళ్ల పాటు నేనే ఉంటాను, వచ్చేది జమిలీ ఎన్నికలే, దానికి నాకు ఎక్స్ట్రా 6 నెలల బోనస్ కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో కూడా హైకమాండ్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు సాధిస్తున్నారని చెప్పుకోవచ్చు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించడం, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచుల స్థానాల్లో కూడా 66%తో మెజార్టీ సాధించి కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిలో సీఎం తన సత్తా చాటుకున్నాడని చెప్పుకోవచ్చు. ఈసారి కూడా మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ మున్సిపాలిటీలు అదేవిధంగా కార్పొరేషన్లు గెలుచుకుంటుండడంతో కాంగ్రెస్ వర్గాల్లో కూడా ఒకవైపు సంతోషం వ్యక్తమవుతోంది. ఇటు క్యాబినెట్ అయితే మంత్రులు ఉన్న నియోజకవర్గాల్లో ఎక్కువ మంది మంత్రుల ఉన్న నియోజకవర్గాల పరిధిలోని మున్సిపాలిటీల్లో కూడా ఆయా మున్సిపాలిటీలు అన్నీ కూడా దాదాపు కాంగ్రెస్ వశమే అవుతున్నాయి. దీంతో కూడా కొంత కాంగ్రెస్ వర్గాల్లో కొంత ఆనందం వ్యక్తమవుతుంది. ఇటు కాంగ్రెస్ సంబరాలు చేసుకునే పరిస్థితి నెలకొంది. సతీష్. రైట్ చారి.